హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఎలగ చెట్టు దగ్గరికి వచ్చామండి. అయితే ఇది ఎలక్కాయల సీజన్ అయితే కాదు, కానీ కాయలు ఉన్నాయేమోనని వచ్చాను. చెట్టు అయితే పూత పిండి మీద ఉందండి. ఒకసారి పూత పిండి మీకు చూపిస్తాను. చెట్టు అయితే ఇదండి, చాలా పెద్ద చెట్టు అండి. చూడండి, చెట్టు అయితే ఇలా ఉందన్నమాట. పెద్ద చెట్టు అండి. ఇవ్వండి వాటి ఆకులు అన్నమాట. చెట్టు అయితే ఫుల్ పూత మీద ఉందండి. మీకు పిందులు చూపిస్తాను. ఇవ్వండి ఎలక్కాయ పిందులు ఇవి. ఎలక్కాయ పిందులండి. చెట్టుని అక్కడక్కడ ఉన్న ఈ కాయలు రాలినాయి అన్నమాట. ఎప్పుడో పడినాయండి. అలా కాయలు కింద పడినప్పుడు ఇలా మొక్కలు మొలుస్తాయి. చూడండి, ఇది ఎలగ చెట్టే. ఇదిగోండి, ఇక్కడైతే ఒక కాయ ఉంది. ఇది కాయ అయితే బరువుగా ఉంది. దీన్ని పగలగొట్టి చూద్దామండి. ఈ కాయ కనుక పండితే చాలా బాగుంటుందండి. చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఏనుగు ఎలక్క పండు తింటే లోన గుజ్జు మాయమైపోయి ఎలక అయితే పగలట్లేదు. టవల్లో వేసేసి కాయని ఇలా టవల్లో వేసేసి ఇలా చెట్టు కొడితే పగిలిపోద్దండి కాయ. వావ్, కాయ చూసారా? భలే పండిందండి. నా అదృష్టం. అసలు స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి, చాక్లెట్లా ఉంటుంది. దేనికైనా అదృష్టం ఉండాలండి. ఇంకోండి, నా వెనకాల ఉన్నది జామెల తోట అండి. ఈ కాయ పడినప్పుడు చాలా స్వీట్గా ఉంటుందండి. నేను మీకు షార్ట్ వీడియోలో పెట్టాను. ఎలక్కాయ, పచ్చి ఎలక్కాయ తిన్నాను. అదైతే చాలా పుల్లగా, వగరగా, ఉప్పు కారం వేసుకున్న చాలా పుల్లగా ఉంది. అయితే చాలా తీయగా ఉంది. మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ ఎలగపండుని? చూడండి, లోపలే అయితే ఇలా ఉంది. మన ఛానల్లో తామర పూలు, తెల్ల తామర, పింక్ తామర. పింక్ తామర అంటే మీరు అన్ని చోట్ల చూసే పింక్ తామర అయితే కాదు, చాలా పింక్గా ఉంటుంది అనమాట. వీడియోలు ఉన్నాయి చూడండి. కాయ అయితే తినేసానండి. వెలగ చెట్టు అయితే మీకు చూపించాను కదా, అలాగే వెలగపండు కూడా మీకు చూపించాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజైతే పనులో వీడియో చేశానండి. ఇలా కొలత వేసుకుని మట్టి తవ్వుకుంటూ ఇలా గిన్నెలతో మొయ్యాలండి. అలా గట్టుకు పోయాలి. చూడండి, ఆ గిన్నెల నిండా మట్టి అలా తలపైనే మొయ్యాలి. అలాగే